ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ హిట్ ఫిక్స్లో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. దీనితో చాలామంది సినీ తారలు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ హిట్ ఫిక్స్లో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. దీనితో చాలామంది సినీ తారలు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురంలో ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ పవన్ని గెలిపించాలని ప్రజలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇక వైసీపీ నుంచి నటి రోజా నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపరాది, గెటప్ శ్రీను, ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తుండడంతో రోజా స్పందించింది. వాళ్ళంతా చిన్న ప్రాణాలు, మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తుంటారు అని అర్థం వచ్చేలా రోజా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. దీంతో కిరా కార్పి రోజాపై విరుచుకుపడుతూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోజా గారు మాకు మర్యాద ఇస్తే మేము కూడా ఆమెకి మర్యాద ఇస్తూ మాట్లాడతాం. మమ్మల్ని చిన్న చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అని సంబోధించింది. ఆవిడ ఏమన్నా నేషనల్ ఆర్టిస్టా? 20 ఆస్కార్లు గెలిచిందా అంటూ కిరా కార్పి సెటైర్లు వేశాడు. అంతటితో ఆగలేదు. సుధీర్, గెటప్ శ్రీన్, హైపరాది, ఇతర ఆర్టిస్టులు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టంతో ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అనే చులకన భావం ఏంటి అని కిరా కార్పి ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. నీ జీవితంలో ఎప్పుడైనా గెటప్ శ్రీన్ లాగా యాక్టింగ్తో మెప్పించావా? సుధీర్ కింద స్థాయి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు హీరో అయ్యాడు. సుధీర్కి ఉన్నంత క్రేజ్ అయినా ఉందా నీకు? హైపరాది జబర్దస్త్ చరిత్రనే మార్చాడు. ఒక ట్రెండ్ సెట్ చేశాడు. గంటసేపు ఏకధాటిగా కామెడీ చేస్తూ నవ్వించగలడు. హైపరాదితో నువ్వు పోటీ పడగలవా అంటూ కిరా కార్పి రోజాపై విరుచుకుపడ్డాడు. రోజా గురించి మేమెప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదు, కానీ ఆమె మాత్రం చిన్న చిన్న ప్రాణాలు అంటూ చులకన చేస్తోంది అని ఆర్పి మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.